మనం చూసినట్లయితే కనుక ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ 1 2018 సంవత్సరం నాటి గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయమని మళ్ళీ వేరేగా పరీక్ష నిర్వహించామని అయితే కనుక హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు అయితే మనకి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయమని ఉన్నటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుని సవాలు చేస్తూ ఏపీపీఎస్సి అయితే కనుక అప్పీల్కి వెళ్ళడం జరిగిందనమాట. అయితే ఈ అప్పీల్పై మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క జస్టిస్ జి నరేందర్ కానివ్వండి, జస్టిస్ ఎస్ విజయ్తో కానివ్వండి, వీళ్ళిద్దరితో కూడినటువంటి ధర్మాసనం బుధవారం అయితే విచారణ చేపట్టబోతుంది. అయితే ఈ అప్పీల్కి వెళ్ళిన సమయంలో మంగళవారం అయితే కనుక వీటిపై అప్పీల్కి వెళ్ళారు. అయితే మంగళవారం విచారణ జరగాలి. అయితే జరగాల్సిన సమయంలో ఏమైందంటే కనుక ధర్మాసనంలో ఒక న్యాయమూర్తి సెలవులో ఉన్నారు. దీంతో తన అప్పీలుపై అత్యవసర విచారణ జరపాలని ఏపీపీఎస్సి తరపున ఉన్నటువంటి ఈ యొక్క న్యాయవాది అయితే కోరడం జరిగినప్పటికీ కూడా ఆ యొక్క ధర్మాసనం ఏం చెప్పిందంటే కనుక రెగ్యులర్ బెంచ్ ముందే తేల్చుకోవాలని అయితే కనుక విజ్ఞప్తి చేసిందనమాట. మరి దీంతో మంగళవారానికి అయితే కనుక బుధవారానికి అయితే కనుక ఏపీపీఎస్సి అప్పీల్పై అయితే విచారణ అయితే జరగబోతుంది. అంటే ఈరోజు ఈ యొక్క ఏపీపీఎస్సి అప్పీల్పై విచారణ అయితే జరుగుతుంది. అయితే ఇందుకే గ్రూప్ 1 2018లో ఏం జరిగింది, దానికి సంబంధించినటువంటి వాస్తవాలు ఏమిటి, అలాగే ఎవరు ఎంత అవినీతి చేశారు అనే విషయాలు కూడా ఒకసారి క్లారిటీగా మనకైతే చూద్దాం. ఈరోజు అయితే మనకి వార్తాపత్రికలో పూర్తి వివరాలు అయితే రావడం జరిగింది. మనం చూసినట్లయితే కనుక హాయ్లాండ్లో మూల్యాంకనంపై అదే బుకాయింపు, జవాబు పత్రాల్లో వేరువేరు చేతిరాతలు, దానిపై నివేదిక రాకుండానే ఫలితాలు వెల్లడించారు. పోలీసు భద్రత, బిల్లుల చెల్లింపులకు ఆధారాలు అయినా చలనం లేని ఏపీపీఎస్సి గ్రూప్ 1 2018 ప్రధాన పరీక్షల రద్దు వ్యవహారం. ఇది గ్రూప్ 1 ప్రధాన పరీక్షల రద్దు వ్యవహారానికి సంబంధించినటువంటి ఆర్టికల్. అయితే మనం చూసినట్లయితే కనుక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక గ్రూప్ 1 ప్రధాన పరీక్షల రద్దుతో కలకలం ఏర్పడిన జగన్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. హాయ్లాండ్లో తొలి విడత మూల్యాంకనం జరగలేదని ఏపీపీఎస్సి ఇప్పటికీ బుకాయిస్తుంది. తొలి విడత జవాబు పత్రాల మూల్యాంకనం 2021 డిసెంబరు నుంచి 2022 ఫిబ్రవరి మధ్య హాయ్లాండ్లో జరిగిందని తెలిపేలా కమిషన్ ద్వారా వివిధ సంస్థలతో జరిగినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు, అలాగే ఎస్బీఐ ద్వారా జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ చెల్లింపుల వివరాలు కూడా కళ్ళెదటే ఉన్న అటు ప్రభుత్వం ఇటు ఏపీపీఎస్సి ఇప్పటికీ నోరు విప్పడం లేదు. తొలి విడత మలి విడత మూల్యాంకనాలకు 1.20 కోట్లు అంటే 1.2 కోట్లు మనకి చూసుకున్నట్లయితే, అలాగే 1.2 కోట్ల చొప్పున కమిషనర్ ఖర్చు పెట్టింది. పోలీసు భద్రత, వాహనాల వినియోగం, ఉద్యోగుల హాజరు, ఇతర కార్యకలాపాలు హాయ్లాండ్ కేంద్రంగా ఎందుకు జరిగాయో చెప్పట్లేదు. జవాబు పత్రాల్లో 2 రకాల చేతిరాతలు ఉన్నట్లు ఏపీపీఎస్సీయే పేర్కొనటం సంచలనాన్ని కలిగిస్తుంది. ఇక రెండోసారి కూడా ఇలా మూల్యాంకనంలో 49,000 OMR షీట్లు కావాలని కమిషనర్ కార్యదర్శి డేటా టెక్కు లేఖ రాశారు. 2021 డిసెంబర్ 21 నుంచి మూల్యాంకనం ప్రారంభమయ్యింది. 2022 జనవరి 1న అప్పటి కార్యదర్శి ఫిబ్రవరిలో ఫలితాలు ప్రకటిస్తామన్నారు. అయితే మలి విడత మూల్యాంకనం మనం చూసినట్లయితే కనుక మలి విడత మూల్యాంకనం విజయవాడలోని 3 కేంద్రాల్లో 2022 మార్చి 25 నుంచి మే 25 వరకు జరిగింది. ఏపీపీఎస్సి కార్యదర్శి హోదాలో డాక్టర్ ఏ బాబు డేటా టెక్కు 2022 మార్చి 9న రాసిన లేఖలో గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనం నిమిత్తం 49,000 OMR బార్కోడ్ షీట్లు, 2,500 కంట్రోల్ బండిళ్ళు స్టిప్పులు తయారీ, ఇతర పనులను అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. అదే ఏడాది మార్చి 25న కమిషన్ అదనపు కార్యదర్శి 3,34,000 డేటా టెక్కు ఎస్బీఐ ద్వారా చెల్లించారు. అయితే వర్క్ డన్ సర్టిఫికేట్లోనూ కూడా
గ్రూప్ 1 2018 జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనం అని పేర్కొన్నారు. ఇక మూల్యాంకనం దశల వారీగా జరగడంతో జవాబు పత్రాలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ను ఉపయోగిస్తారు. వీటి వద్ద మూల్యాంకన పరిసరాల్లో పోలీసుల భద్రత కల్పించారు. ఇక మూడో నిపుణులకు అత్యధిక జవాబు పత్రాలు. జవాబు పత్రాన్ని మొదటిసారి దిద్దాక నిపుణులు అభ్యర్థికి వచ్చిన మార్కులు ఓఎంఆర్ షీటుపై నమోదు చేస్తారు. ఒక సమాధాన పత్రాన్ని 3 దిద్దుతారు. ఓఎంఆర్ షీట్లో 4 భాగాలు ఉంటాయి. ఒక భాగంలో అభ్యర్థుల వివరాలు ఉంటాయి. 3 భాగాల్లో నిపుణుల మార్కులు విడివిడిగా నమోదు చేస్తారు. మరి తొలి ఇద్దరు మూల్యాంకనం చేసి వేసిన మార్కుల మధ్య తేడా 15% దాటితేనే మూడో నిపుణుడికి జవాబు పత్రం వెళ్తుంది. లేకపోతే ఆ ఇద్దరి మార్కుల సగటును నమోదు చేస్తారు. డిజిటల్ మూల్యాంకనంలో మూడో నిపుణుడు అవసరం రాలేదు. మలి విడతలో 4940 జవాబు పత్రాలు 10% మూడో నిపుణుల వద్దకు వెళ్ళినట్లు ఏపీపీఎస్సీ తన అఫిడవిట్లో తెలిపింది. కానీ అభ్యర్థులు కోర్టు దృష్టికి తీసుకెళ్లిన రుజువుల ద్వారా ఈ జవాబు పత్రాల సంఖ్య 5957 12%గా రుజువైంది. సాధారణంగా ఇలా వెళ్ళేవి 8% లోపే ఉంటాయి. ఇక్కడ 12% ఉండటం మూల్యాంకన ప్రమాణాలను తీరును ప్రశ్నార్థకం చేస్తుంది. ఇక జవాబు పత్రాల్లో వేర్వేరు చేతిరాతలు కూడా ఉన్నాయి. మాన్యువల్ జవాబు పత్రాల మూల్యాంకనం సందర్భంగా 2 జవాబు పత్రాల్లో వేర్వేరు చేతిరాతలు ఉన్నట్లు గుర్తించి కమిషన్ దృష్టికి తెచ్చారు. ఇందులో వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు విచారణ కమిటీ కమిషన్ 13/4/2022 నియమించింది. దీని తుది నివేదిక రాకముందే ప్రధాన పరీక్షల ఫలితాలను 26/5/2022 ప్రకటించారు. ఇలా ప్రకటించడంలో ఔచిత్యం ఏంటనేది ఇప్పుడు చాలా క్వశ్చన్ మార్క్గా మారిందనమాట. ఇక నిపుణుల వివరాలు కూడా బహిర్గతం అయిపోయినాయి. సాధారణంగా మూల్యాంకన విధులకు హాజరయ్యే నిపుణుల వివరాలు గోప్యంగా ఉంటాయి. కానీ మలివిడత మూల్యాంకనం ప్రారంభానికి ముందే నిపుణుల వివరాలు సబ్జెక్టుల వారీగా ఫోన్ నెంబర్ల సహా వెలుగులోకి వచ్చాయి. వీటి ప్రకారం ఏమైనా జరిగే అవకాశం ఉంది. హాయ్లాండ్లో తొలి విడత ఎలా జరిగింది, హాయ్లాండ్లో తొలి విడత మూల్యాంకనం ఏ విధంగా జరిగిందనేది అయితే కనుక కళ్ళకి కట్టినట్లయితే కనుక మనకైతే ఇక్కడ ఆధారాలతో సహా వివరించడం అయితే జరిగింది. దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలుసుకుందాం. హాయ్లాండ్లో జరిగిన మూల్యాంకనం గురించి ఇంతవరకు అధికారికంగా ప్రభుత్వం చెప్పడం లేదు. పోలీసుల డ్యూటీ పాస్పోర్ట్ వివరాల్లోనే కాకుండా కార్యదర్శి రాసిన లేఖల్లోనూ గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకన చర్యలో భాగంగా సంప్రదిస్తున్నట్లు పేర్కొన్నారు. మరి తొలి విడత జవాబు పత్రాలను దిద్దేందుకు హాయ్లాండ్ రీసెర్చ్లో సిబ్బందిని నియమించాలని అప్పటి కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు గుంటూరు అర్బన్ ఎస్పీకి 2021 డిసెంబర్ 3న లేఖ రాశారు. 2021 డిసెంబర్ 5 నుంచి 2022 ఫిబ్రవరి 26 వరకు సిబ్బంది విధుల్లో ఉండేలా ఆదేశాలు వెలువడ్డాయి. మూల్యాంకన విధుల్లో పాల్గొన్న వారికి డిసెంబర్ 6న క్యాంప్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఆహారాన్ని సమకూర్చింది. ఈ సంస్థకు సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో ఎస్బీఐ ద్వారా చెల్లించింది. అయితే స్క్రూటినీలో పాల్గొన్న ఉద్యోగులకు చెక్ నెంబర్ 197470 ద్వారా 21/2/2022 అయితే కనుక మార్చిలో 2,94,320 రూపాయలు చెల్లించింది. అప్పటి కార్యదర్శి సీతారామాంజనేయులు తరపున సంయుక్త కార్యదర్శి 2022 ఫిబ్రవరి 2న డేటాటెక్ మెథడెక్స్కు రాసిన లేఖలో గ్రూప్ 1 ప్రధాన జవాబు పత్రాల స్కానింగ్ ఫలితాల ప్రాసెస్కు చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే 3000 కంట్రోల్ బండిల్ స్టిప్పులు కావాలని 25/11/2021 లేఖ రాశారు. 7/12/21 కమిషన్ అదనపు కార్యదర్శి మెథడెక్స్కు జారీ చేసిన వర్క్ డన్ సర్టిఫికేట్లో 17,936 ఇన్వాయిస్ను పాస్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే లాజిస్టిక్ సపోర్ట్ కోసం ఫిబ్రవరి 21న అదనంగా 1,14,32,312 రూపాయలు చెల్లించారు. జవాబు పత్రాల మార్కుల షీట్ల స్కానింగ్ను డేటాటెక్కు అప్పగించారు. ఫిబ్రవరి 24న
గౌతమ్ సవాంగ్ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. గ్రూప్ 1 అవినీతి అయితే మనకైతే ఈరోజు ఈనాడు వార్తాపత్రికలో రావడం అయితే జరిగింది. మనం చూసినట్లయితే కనుక హాయ్లాండ్లో ఏ విధంగా తొలి విడత జరిగింది, మలి విడత మూల్యాంకనం ఏ విధంగా చేశారు, రెండోసారి చేసినప్పుడు డేటా టెక్కు ఎంత అప్పగించారు, అలాగే సెక్యూరిటీ సిబ్బందికి ఎవరెవరు ట్రాన్స్ఫర్ చేశారు, ఇవన్నీ కూడా మనకైతే కనుక చాలా వివరంగా ఉన్నాయి. మరి అలాగే ఒకే జవాబు పత్రంలో వేరువేరు చేతిరాతలు కూడా మనకు కనిపించాయి. తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క 10% మూడో విడత నిపుణుల వద్దకు వెళ్ళినట్లు ఏపీపీఎస్సీ తన అఫిడవిట్లో అయితే తెలిపింది. కానీ వాస్తవానికి అయితే కనుక మనం చూసుకుంటే 12.3% అయితే ఉందనేది అయితే మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది ఈ ఆధారాలతో అయితే కనుక. అదొకటి. అలాగే ఏపీపీఎస్సీ కూడా ఇదివరకు ఎక్కడ స్పందించకుండా ఈ యొక్క కోర్టు పిటిషన్పై మళ్ళీ అప్పీళ్ళకి వెళ్ళి, అయితే కోర్టు ఏదైతే తీర్పిచ్చిందో ఈ యొక్క కోర్టు తీర్పుపై అప్పీళ్ళకి వెళ్ళి తమ తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తుంది తప్పితే జరిగినటువంటి విషయాలు ఏమేమి జరిగాయి, ఎలా జరిగాయి అనే దానికైతే కనుక ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత అయితే ఇవ్వలేదు. అయితే చూడాలి మీరు ఏపీపీఎస్సీ నుంచి ఏ విధమైన జవాబు వస్తుంది, ఏపీపీఎస్సీ నుంచి ఏ విధమైన స్పందన వస్తుంది అనేది అయితే మనం చూద్దాం. ప్రస్తుతం అయితే కనుక ఈరోజు అయితే కనుక ఏపీపీఎస్సీ అప్పీల్పై అయితే కనుక విచారణ అయితే జరగబోతుంది హైకోర్టులో.